తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ నిర్వహణలో ఘనంగా జరుగుతోంది. యజ్ఞ కార్యక్రమంలో భాగంగా సోమవారం చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు యజ్ఞాన్ని నిర్వహించారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞంలో భాగంగా సోమవారం నాడు చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ మాట్లాడుతూ ఈ సంవత్సరం పంచగృహ కూటం వచ్చిన సందర్భంగా గ్రహశాంతి చేయాలని, ఇలా చేయటం ద్వారా అందరికీ విశేష ఫలం లభిస్తాయని చెప్పారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ జన్మ నక్షత్రం రోజున ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని హోమం చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు హోమం నిర్వహించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొని జన్మ నక్షత్రంపై యజ్ఞాది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యజ్ఞ కార్యక్రమాన్ని శ్రీ విద్యాపీఠం సేవా సమితి సభ్యులు జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు, సాలిగ్రామ మఠం సభ్యులు పర్యవేక్షించారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం ఏదైతే శ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో, ఇది నిజంగా తెనాలి పట్టణ ప్రజలు చేసుకున్న ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇంత మంచి హోమం ఈ రోజున తెనాలి పట్టణంలో ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఈ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. ఈ హోమం ద్వారా తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ జగన్మాతను కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. శ్రీ 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 బాలస్వామి గారి ఆధ్వర్యంలో మరి నవగ్రహ సహిత నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం మన గంగానమ్మపేటలో జరుగుతుంది. చాలా సంతోషం. భక్తులందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని మరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి వాళ్ళంతా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యజ్ఞంలో పరిపూర్ణంగా మరి యజ్ఞంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ యజ్ఞంలో పాల్గొని వాళ్ళ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు వాళ్ళు కూడా కలిగేటట్టుగా స్వామివారి దగ్గర ఆశీర్వచనం పొందవలసిందిగా